ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, ఆయన తెరిచిన ద్వారాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మాకెంతో విలువైన హృదయ మార్పు వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, దేవుని వాక్యం సజీవమైనది, శక్తినిచ్చేది. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, చదువుతారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనాన్ని ఈనాటి ధ్యానాంశంగా మనం చదువుకుందాం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అనే మాటను యెషయా అనే దైవజనుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూడవలసిన మాట ఏంటంటే, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, మాకు రక్షణ కలుగునా అనే మాటను తెలియజేశాడు. చాలామంది యొక్క ఆర్తనాదాలు ఇవే, చాలామందికి ఉన్న ప్రశ్న ఇదే. చాలా కాలము నుండి నేను పాపంలో ఉన్నాను, చాలా కాలంలో నుండి భయంకరమైన వ్యసనంలో నేను ఉన్నాను, చాలా కాలముల నుండి బందీ అయిపోయి బానిసత్వంలో ఉండిపోయాను, నాకు రక్షణ కలుగుతుందా, నాకు విడుదల కలుగుతుందా అనేది చాలామంది యొక్క ఆర్తనాదాలు అయి ఉన్నాయి, చాలామంది యొక్క కేకలు అయి ఉన్నాయి. ప్రియులారా, ఇలాంటి ప్రశ్నకు దేవుని వాక్యము ఎలాంటి సమాధానం ఇస్తుంది, దేవుని వాక్యము ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే వాక్యాన్ని మనం చూద్దాం. ప్రియులారా, అసలు రక్షణ అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి. అసలు రక్షణ అంటే ఏమిటి, ఆ రక్షణ ఎలా మనకు కలుగుతుంది అనే విషయాలు మనం కూలంకషంగా మనం చూద్దాం. ప్రియులారా, వాట్ ఈస్ ద సాల్వేషన్ అని మనం చూస్తే, ద వర్డ్ సాల్వేషన్ ఇన్ గ్రీక్ సోట్రియా అనే అన్నారు, ఇన్ హిబ్రూ యషా అనే మాటను తెలియజేశారు. దానికి అర్థం డెలివరెన్స్, విడుదల అనే మాటను తెలియజేశారు. ప్రియులారా, విడుదల పొందడమే అంటే మనం ఇందాక నుండి ఏదైతే మనం అన్నామో, భయంకరమైన పాపంలో ఉండడం, భయంకరమైన వ్యసనాల్లో ఉండిపోవడం, భయంకరమైన బంధకాలలో ఉండిపోవడం, భయంకరమైన సంఖ్యల్లో మనం ఉండిపోయినప్పుడు మనకు విడుదల ఎలా వస్తుంది అనేదే రక్షణ. ప్రియులారా, రక్షణ అనేది మనం చూసాం. ప్రియులారా, డెలివరెన్స్ ఫ్రమ్ వాట్ అంటే ఈ విడుదల దేని నుండి మనకి కలగజేస్తుంది, దేని నుండి మనకి విస్తుంది అనేది మనం చూస్తే, సాల్వేషన్ ఫ్రమ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అంటే ఈ రక్షణ అనేది, ఈ విడుదల అనేది పాపం నుండి మరియు దాని యొక్క పర్యవసానాల నుండి మనకు విడుదల ఇస్తుంది. మనం చూస్తే పాపం అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. పాపాన్ని గ్రీకులో అమర్షియా అన్నారు, అంటే మిస్ ద మార్క్ అని. అంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ని మనం మిస్ అవ్వడం. అంటే ఈ ఇమేజ్ని చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రియులారా, ఒక వ్యక్తి ఒక బాలుని నిలబెట్టి అతని తలపై ఒక యాపిల్ పండుని పెట్టి దాన్ని బాణంతో కొట్టాలని చూశాడు, కానీ అన్ఫార్చునేట్లీ అది అతని నుదుటి మీద తగిలి అతని చనిపోవడం మనం చూస్తున్నాం. ప్రియులారా, మిస్ ద మార్క్ అనేది కూడా అదే. అది గురి చూసి కొడుతుంటే అది యాపిల్కి తగలబోయి ఆ మనిషి యొక్క నుదుటి మీద తగిలింది. మనం ఆలోచన చేస్తే సరేగా యాపిల్కి తగలేదుగా మరలా ప్రయత్నిద్దాం అనే అంశాలు అక్కడ లేవు. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన వాతావరణం అలుముకుంది. ఎందుకంటే అది యాపిల్కి తగలిపోయి వ్యక్తికి తగిలింది, ఆ వ్యక్తి చనిపోయాడు. వ్యక్తి చనిపోయినప్పుడు భయంకరమైన వాతావరణం అక్కడ కలిగింది. ఆదాము అవ్వలు కూడా పాపం చేసినప్పుడు సేమ్ ఇలాగే జరిగింది. వాళ్ళు పండు కోసినప్పుడు వాళ్ళు ఆ గురి తప్పలేదు కానీ తప్పించారు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కావాలనే మిస్ చేశారు, కావాలనే ఆ గురిని తప్పించారు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే,
ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయేను అనే మాటను తెలియజేశాడు పౌలు. మనం ఆలోచన చేస్తే అవ్వ ఆదాములు వాళ్ళు కావాలనే ఆ గురి తప్పించారు, కావాలనే వాళ్ళు చేశారు అనేది మనకు తెలుస్తుంది ప్రియులారా. ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిన కార్యం కాదు. వాళ్ళు కావాలనే ఆ పండును కోసుకున్నారు, కావాలనే వాళ్ళు ఆ పండును తిన్నట్టుగా మనం చూస్తాం. అమర్షియా, మిస్ ద మార్క్ అనేది కూడా అలాంటిదే. వాళ్ళు గురి తప్పించారు. దానివల్ల వచ్చిన పర్యవసానం ఏంటి అంటే అక్కడ మరణం. వీళ్ళు కూడా చేసిన ఆ కార్యానికి అక్కడ మరణం అనేది వచ్చింది ప్రియులరా. మనం చూస్తే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అంటే వాళ్ళు చేసిన కార్యానికి వాళ్ళు గురి తప్పించినందుకు అక్కడ మరణం అనేది వచ్చింది ప్రియులరా. అలాగే మనం చూస్తే ఈ పాపము ఎంత భయంకరమైనదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు ఆ ఏదోని తోటలో నుండి వాళ్ళని బయటికి నెట్టాడు అనేది మనం ఆలోచన చేస్తే ఈ పాపము ఎంత భయంకరంగా ఉందో మనకి అర్థమవుతుంది ప్రియులరా. ఇది ఎంత భయంకరమైనది కాకపోతే వాళ్ళు ఇమీడియట్లీగా అక్కడ నుండి దేవుడు వారిని బయటికి నెట్టేస్తాడు, బయటకు తోలేస్తాడు. మనం ఆలోచించాలి. పాపం అనేది చాలా భయంకరమైనది, దాని పర్యవసానాలు కూడా అదే ప్రియులరా. ఈ పిక్చర్ని మనం చూస్తే ఈ పిక్చర్లో ఒక తేనెపట్టు ఉంది. తేనెపట్టు అది ఒక రాయి పెట్టి కొట్టినప్పుడు ప్రియులరా, తేనె తీగలు ఆ కొట్టిన వాడినే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ కూడా అవి కొట్టడం ప్రారంభిస్తున్నాయి. అంటే మనం ఆలోచన చేయొచ్చు, పాపము ఒకళ్ళు చేస్తే దాని పర్యవసానం అందరికీ కూడా కలుగుతుంది, ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా కలుగుతుంది ప్రియులరా. చాలా కాలం క్రిందట అమెరికా వాళ్ళు జపాన్ మీద అణుబాంబు వేశారు. నాగసాకి అనే ప్రాంతం మీద మరొక ప్రాంతం మీద ఆ బాంబు వేసినప్పుడు, అణుబాంబు వేసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు 4-5 రోజుల్లో 2 లక్షల పైగా జనాలు చనిపోయారు. అదే కాకుండా అది వేసిన ఈనాటికి కూడా, అంటే అది వేసి ఈ రోజుకి 70 సంవత్సరాల పైచిలుకు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా అక్కడున్న పర్యవసానం ఎలా ఉంది అంటే ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు వికలాంగులుగా పుట్టడం, లేకపోతే ఒక కాలు లేకుండా, చెయ్యి లేకుండా, కళ్ళు లేకుండా, దాని పర్యవసానం అలా ఉంటుంది ప్రియులరా. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు ఆ పొల్యూషన్కి, ఆ రేడియేషన్కి ఇంకా వికలాంగులుగా పుట్టడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పాపం కూడా అలాంటిదే. వాళ్ళు ఏదోని తోటలో చేసిన ఆ పాపము ప్రతి మనిషినికి కూడా అది సంప్రాప్తమైంది, దాని పర్యవసానం అందరికీ కూడా వచ్చింది అనేది మనకు తెలియజేస్తుంది ప్రియులరా. దీన్ని బట్టి మనం చూస్తే ఈ పాపము నుండి ఎవరు మనల్ని విడిపిస్తారు, ఈ శాపము నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు అనేది మనం చూస్తే ఈ విడుదల, ఈ రక్షణ అనేది మనం చూసాం ప్రియులరా. ఈ రక్షణ అనేది ఇది 3 దశల్లో ఉంటుంది. ఈ 3 దశలు కూడా, 1 జస్టిఫికేషన్, 2 శాంటిఫికేషన్, 3 గ్లోరిఫికేషన్ అనే 3 దశల్లో మనం చూస్తూ ఉంటాం. 1 పాపపు శిక్ష నుండి విడుదల, 2 పాపపు శక్తి నుండి విడుదల, 3 పాపపు ఉనికి నుండి విడుదల అంటే రక్షణ అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మొదటిది మనం చూస్తే జస్టిఫికేషన్, అంటే పాపపు శిక్ష నుండి మనకు విడుదల. ఇది ఎలా మనకి వస్తుంది, ఈ రక్షణ మనం ఎలా పొందాలి అని మనం చూస్తే ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియులరా, అదే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే మాటను మనం చూస్తాం. మనం ఇంకా భక్తిహీనులై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారు నా నిమిత్తము చనిపోయారో,
నా నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చారు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే వారి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షించబడతారో, వాళ్ళు శిక్ష నుండి విడుదల పొందుతారు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనేది పౌలు తెలియజేస్తాడు ప్రియులరా. ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయన నా కొరకు మరణించారు, ఆయన నా కొరకు రక్తం కార్చారు, నేను శిక్షింపబడవలసింది ఆయన శిక్ష పొందాడు అని ఎవరైతే నమ్ముతారో వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకంటే పాపం చేసిన వారికి శిక్ష విధి అనేది ఉంది, ఖచ్చితంగా శిక్ష వస్తుంది అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. ఎవరైతే దేవుని యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే ఆయన మన కొరకు చనిపోయారని నమ్ముతారో వారికి ఏ శిక్ష విధియు లేదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. మొదటి రక్షణ మనం చూసాం. రక్షణలో మొదటి రక్షణ అనకూడదు కానీ రక్షణలో మొదటి దశ మనం చూసాం ప్రియులరా. ఎందుకంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని చేర్చుకున్నప్పుడు కలిగే రక్షణ మొదటి దశను మనం చూస్తాం ప్రియులరా. అదే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూస్తే, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అనే మాటను తెలియజేస్తాడు. రక్షణ అనేది సూక్ష్మంలో మోక్షం లాంటిది ప్రియులరా. నువ్వు ఎప్పుడైతే ఆయన నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసిస్తావో అప్పుడే నువ్వు రక్షించబడతావు అనేది పౌలు యొక్క ఉద్దేశం ప్రియులరా. ఇప్పుడు ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి వారి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వాళ్ళు రక్షించబడతారు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. ఈ మొదటి దశలో నువ్వేం చేస్తావంటే ఈ పాపపు శిక్ష నుండి, భయంకరమైన ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. పాపం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి లోక పద్ధతులు మనం చూస్తే, ఈ ప్రకృతి సంబంధంగా మనం చూస్తే ప్రియులరా, పాపం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి శిక్ష చాలా విధిగా ఉంటుంది. కాబట్టి పాపం చేసిన వాడికి కూడా ప్రభు తీర్పులో భయంకరమైన శిక్ష ఉంది, భయంకరమైన ఉగ్రత ఉంది, భయంకరమైన శ్రమ ఉంది, భయంకరమైన నరకం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి శిక్ష నుండి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన మరణించారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, ఆయన మరలా మన కోసం ఆయన తిరిగి రానై ఉన్నారు అనేది ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే హృదయమందు నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడతారనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. రెండో విషయాన్ని మనం చూస్తే శాంటిఫికేషన్ అనే రెండవ దశను మనం చూస్తాం. పాపపు శక్తి నుండి మనకి రక్షణ, పాపపు శక్తి నుండి మనకి విడుదల ప్రియులరా. చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాపాన్ని జయించలేని వారిగా, పాపాన్ని ఎదిరించలేని వారిగా చాలా మంది ఉండిపోతున్నారు. రక్షించబడి చాలా రోజులైనా, చాలా కాలమైన ఇంకా ఆ పాపపు శక్తి నుండి విడుదల నొందని వారు చాలా మంది ఉన్నారు ప్రియులరా. పౌలు కూడా అదే వాపోతున్నాడు. అదే మన రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు అనే మాటను తెలియజేస్తాడు ప్రియులరా. మేలైనది చేయాలని నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అనేది పౌలు యొక్క వాదన ప్రియులరా. మనం ఆలోచన చేస్తే మనలో ఏ మంచిది కూడా నివసింపదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆదాము సంతానం నుండి వచ్చామో జన్మ పాప స్వభావంతో మనం ఈ లోకానికి వచ్చాం కాబట్టి మన యందు ఏ మంచిది కూడా నివసింపదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. ఒకవేళ మనం రక్షించబడిన తర్వాత, మనము ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఈ పాప స్వభావం మనలో ఉండిపోతుంది. అది కంప్లీట్గా తొలగిపోదు కానీ ఆ స్వభావం ఉండిపోతుంది. అది చనిపోయింది, అది సిలువకు కొట్టబడింది, మంచిదే, కానీ దాని స్వభావం తాలూకా ఇంకా మన హృదయంలో ఉండిపోతుంది, మనలో ఉండిపోతుంది. కాబట్టి అది ఒక్కొక్కసారి అది పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఎవ్రీ క్రిస్టియన్ బ్యాటిల్ లైఫ్ అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక యుద్ధ రణరంగమందు ఉన్నాడు. ఎందుకంటే ఒక
లోన సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. పాప స్వభావానికి ఆత్మ స్వభావానికి ఈ రెండిటికి యుద్ధం జరుగుతూ ఉంటుంది ప్రియులరా. ఎందుకంటే ఆ పాప స్వభావం మరలా ప్రాచీన స్థితి వైపుకు నడిపిస్తాలని అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ నూతన స్వభావం ఆత్మ స్వభావము అది ఎప్పుడు కూడా దేవుని వైపు నడిపించాలని చూస్తూ ఉంటుంది. అంతరంగమందు ఆ సంఘర్షణ ఎప్పుడు కూడా విశ్వాసికి ఉంటూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆ పాపాన్ని ఎలా జయించాలి, ఎలా దాన్ని అధిగమించాలి అనేది పౌలు యొక్క వాదన ప్రియులరా. అలా అనుకుంటూ ఆ 7వ అధ్యాయం అంతా కూడా పౌలు చూస్తూ ఒక మాటను తెలియజేస్తాడు. 24వ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అనే మాటను తెలియజేస్తాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, పౌలు ఈ మాటను తెలియజేస్తున్నాడు. మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు, అయ్యో అనే మాటను తెలియజేస్తాడు. అయ్యో అనే మాటను మనం ఎప్పుడు వాడతాం, ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నప్పుడే మనం ఆ మాటను మనం వినియోగిస్తాం ప్రియులరా. పౌలు కూడా అలాంటి విషయంలోనే ఆ పాప శరీరం చూసినప్పుడు, ఆ పాప విధానం చూసినప్పుడు, ఆ పాప స్వభావం చూసినప్పుడు అయ్యో అనే మాటను తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం రోమన్ సామ్రాజ్యంలో ఉన్న శిక్షల గురించి మనం ఆలోచన చేస్తే, శిలువ శిక్ష అనేది చాలా ప్రాముఖ్యంగా విధించే శిక్ష అయి ఉంది ప్రియులరా. అది కాకుండా దాని సమాంతరంగా శిక్షించే మరొక శిక్ష మనం చూడగలుగుతాం. అదేంటంటే, ఒక వ్యక్తి ప్రభుత్వానికి కానీ లేకపోతే భయంకరమైన తప్పులు చేసినప్పుడు అతనికి విధించే శిక్ష ఏంటంటే, ఒక శవాన్ని తన వీపు మీద కడతారు. ఎవరూ లేని స్థలంలోనికి, ప్రదేశంలోనికి వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని వదిలిపెడుతూ ఉంటారు. అక్కడ వదిలేస్తే ఆ శవం కులిపోయి దానిలో నుండి వచ్చే పురుగులు అతన్ని తిని అతను కూడా చనిపోయే విధానాలు ఉంటాయి ప్రియులరా. ఇలాంటి భయంకరమైన శిక్ష రోమన్ సామ్రాజ్యంలో ఉంటూ ఉంటుంది. ఆ శిక్షను జ్ఞాపం చేసుకుంటూ పౌలు ఈ మాటను తెలియజేస్తున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అనే మాటను తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియులరా, ఒకవేళ దేవుని మహాకృపను బట్టి మనం రక్షించబడ్డాం, కానీ పాప స్వభావము దాని తాలూకా అలాగే ఉండిపోయింది ప్రియులరా. దాని నుండి ఎవరు విడిపిస్తారు అనేది పౌలు యొక్క ఆక్రందన. అలా అన్న తర్వాత ఆయన అంటున్నారు 25వ వచనంలో, రోమపత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడిని ఉన్నానని తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పాపం నుండి, ఈ శాపం నుండి, భయంకరమైన ఈ పాపపు శక్తి నుండి నన్ను విడిపిస్తారు అనేది పౌలు తెలియజేశాడు ప్రియులరా. పౌలు యేసుక్రీస్తు ప్రభు వారు విడిపిస్తారనేది మాత్రమే చెప్పాడు, కానీ ఎలా విడిపిస్తాడు అనేది 7వ అధ్యాయంలో ఆయన చెప్పలేదు. కాబట్టి మనం చూస్తే 7వ అధ్యాయం దాటిన తర్వాత 8వ అధ్యాయం ఉంటుంది. 8వ అధ్యాయంలో ఎలా ఈ పాపపు శక్తి నుండి మనల్ని విడుదల చేస్తారు, ఈ పాపపు శక్తి నుండి మనకి ఎలా విడుదల, ఈ రక్షణ వస్తుందో అనేది పౌలు తెలియజేస్తున్నాడు ప్రియులారా. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి నన్ను విడిపించెను అనే మాటను తెలియజేస్తాడు ప్రియులారా. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి నన్ను విడిపించెను అంటాడు. ఈ పాప మరణాల నియమము నుండి మనల్ని విడిపించేది, మనకి ఈ శక్తి నుండి విడిపించేది ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే ఆత్మ యొక్క నియమము ప్రియులరా. ఎవరైతే ఆత్మను ధరించుకుంటారో, ఆత్మ చేత నింపబడతారో, ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తుందో వారు ఈ పాపాన్ని, పాపపు శక్తిని జయించగలుగుతారు అనేది పౌలు యొక్క ఉద్దేశం ప్రియులరా. ఈ ఆత్మ మనకి ఎలా వస్తుంది? ఈ పరిశుద్ధాత్మ, జీవాత్మ అంటే దేవుని ఆత్మ మనకి ఎలా కలుగుతుంది, ఎలా వస్తుంది మనం ఆలోచన చేస్తే, పేతురు అంటారు, మీరు
మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత దేవుని ఆత్మను వరము మీకు అనుగ్రహింపబడుతుందని అపోస్తుల కార్యములో పేతురు తెలియజేస్తాడు. ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారు మనసును మార్చుకొని ఈ లోక పాపములన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తారో, వాళ్ళు సాక్షార్థంగా బాప్తిజం తీసుకుంటారో వారిలోకి దేవుని ఆత్మ దేవుడు వారిలోకి వస్తాడు అనేది పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నిజమే. ఇప్పుడు ఎవరైతే నిజంగా రక్షించబడతారో వారిలోకి ఆత్మ దేవుడు వారిలోకి వస్తారు. వారిలో ఉండి ఈ పాపము నుండి, ఈ పాపపు శక్తి నుండి విడుదల మనకి ఇస్తూ ఉంటారు. ఈ పాపపు శక్తి నుండి మనకు రక్షణ ఇస్తూ ఉంటారు. నిజమే, ఈ పాప మరణాల నియమము మనలో ఇంకా పనిచేస్తుంది. స్టిల్ మనం ఇంకా రక్షించబడినా కానీ ఇప్పుడు కూడా ఆ పాప మరణాల నియమం పనిచేస్తుంది. కానీ దాని నుండి విడుదల పొందడానికి దేవుడు ఆత్మ నియమాన్ని తీసుకొచ్చాడు. ప్రియులారా, మనం ఒకసారి యెహెజ్కేలు గ్రంథము మనం ఒకసారి చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, ప్రియులారా, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను అనే మాటను తెలియజేస్తారు. ప్రియులారా, నా ఆత్మ మీ అందుంచి అనే మాటను తెలియజేస్తారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే చాలామంది దేవుని కట్టడలను, దేవుని నియమాలను వాళ్ళు చేయలేకపోయారు. ప్రియులారా, వాటిని అందుకోలేకపోయారు. దేవుని మనసుని ఎరగలేకపోయారు. దేవుని దగ్గరగా జీవించలేకపోయారు. దేవుడు పెట్టిన ఆజ్ఞలను వారు పాటించలేకపోయారు. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ లేనందున. ఈ రోజున మనం ఎంత ధన్యులం అంటే, మనం ఎంత భాగ్యవంతులం అంటే, దేవుని ఆత్మ అంటే సాక్షాత్తు దేవుడే మనలో నివసించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అనేది చాలా సంతోషకరమైన వార్త. ప్రియులారా, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వారి జీవితాల్లో కలిగే నూతన కార్యం ఏంటో తెలుసా? ఆత్మదేవుడు వారిలోకి వస్తాడు. ఆత్మదేవుడు వారిలోకి వచ్చిన తర్వాత ఇక మనం జయించేవారుగా ఉంటాం. యోహాను అనే భక్తుడు అంటాడు, మీరు లోకాన్ని జయించి ఉన్నారు ఎందుకంటే దేవుని ఆత్మ మీలో ఉంది అంటాడు. నిజమే, ఈ లోకాన్ని జయించాలంటే, ఈ పాపాన్ని జయించాలంటే, ఈ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా జయించాలంటే, భయంకరమైన వ్యసనాల నుండి జయించాలంటే, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన దొంగతనం, భయంకరమైన జూదం, భయంకరమైన త్రాగుడు, భయంకరమైన మత్తు పానీయాల నుండి విడుదల పొందాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలో ఉండాలి. ప్రియులారా, చాలామంది అంటారు మేము పాపాన్ని జయించలేకపోతున్నాం, పాపం ముందు మేము ఓడిపోతున్నామని చాలామంది యొక్క అర్థనాదాలై ఉన్నాయి. ప్రియులారా, గాంధీజీ గారు కూడా ఈ మాటను తెలియజేస్తారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా రక్షణ ప్రసాదిస్తారని నాకు తెలుసు. ఆయన చనిపోయింది మనందరికి కూడా రక్షణ కలగజేయడానికే అనేది నేను నమ్ముచాను. అయితే నా మనస్సాక్షి పాపం వైపు నుండి ఎవరు విడుదల చేస్తారు, పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు, ఈ ఆలోచనల నుండి, ఈ తలంపుల నుండి నన్ను ఎవరు రక్షించగలుగుతారు అనేది నాకు తెలియట్లేదు. అందుకే నేను ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాను, రక్షణ స్వీకరించలేకపోతున్నానని ఆయన కూడా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆయనకు తెలియదేమో, దేవుడు అప్పుడే దేవుని వాక్యంలో రాయించాడు. ప్రియులారా, పౌలు ద్వారా. ఎందుకంటే ఎవరైతే ఆత్మ నియమము మనలోకి వస్తుందో అప్పుడు మనం పాపాన్ని జయించగలిగే వారుగా మనం ఉంటాం. ప్రియ యవనస్తుడా, ప్రియ యవన చెల్లి, ప్రియ సహోదరులారా, మీరు ఇప్పుడు వరకు పాపం జయించలేని వారుగా ఉన్నారా? అయితే ఒకవేళ మీరు నిజంగా రక్షణ పొందారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు నిజంగా రక్షణ పొందిన వారైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు, మీలో ఉంటాడు. ఆ ఆత్మ శక్తి ఈ లోకాన్ని జయించే శక్తిని మీకు అనుగ్రహిస్తుంది. ప్రియులారా, ఆత్మ లేకుండా మనం ఏమీ కూడా చేయలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా పాపాన్ని జయించలేడు, ఈ శాపాన్ని జయించలేడు, ఈ భయంకరమైన వ్యసనాల్ని జయించలేడు. కానీ ఒక శుభవార్త మనకుంది. అదేంటంటే మనము ప్రభువునందు రక్షించబడిన వారమైతే ఖచ్చితంగా మనము పాపాన్ని జయించే వారంగా ఉంటాము అని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ప్రియులారా, మూడోది మనం చూస్తే గ్లోరిఫికేషన్.
గ్లోరిఫికేషన్ మనం చూస్తే ప్రియులరా పాపపు ఉనికి నుండి మనకి రక్షణ కలగజేసేది ప్రియులరా. ఇది ఇప్పటిది కాదు, కానీ మనం ఒకనాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారు, మనము మార్పు చెందుతాం, మహిమ దేహాలుగా మారబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారు, అప్పుడు మనం ఎత్తబడతాం, ప్రభు రూపంలోకి మార్చబడతాం. ఈ భూమి ఆకాశము ఇందులో ఉన్న సమస్తము కాలి బూడిదైపోతాయి. ఈ భూమి ఆకాశంలో ఏమి అన్నీ కూడా లయమైపోతాయి. కానీ నూతన భూమి, నూతన ఆకాశము, నూతన సముద్రము, నూతన పరిస్థితులన్నీ కూడా పరలోకమందు మనం చూస్తాం. పాపము అక్కడ ఎంత మాత్రం ఉండదు ప్రియులరా. పాపము నుండి, దాని ఉనికి నుండి మనం రక్షించబడి మహిమలోకి వెళతాం ప్రియులరా. గ్లోరిఫికేషన్ అనేది మూడో విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళు ఈ 3 దశల నుండి రక్షించబడి పరలోకానికి చేరతారనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. మన మొదట ప్రశ్నించిన ఒక ప్రశ్న, అడిగిన ప్రశ్న అలాగే ఉండిపోయింది ప్రియులరా. అదేంటంటే అదే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం నుండి చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నామో రక్షణ మాకు కలుగునా అనే మాటను తెలియజేశాడు. ఈ రోజున ఎవరైతే భయంకరమైన బహుకాలము నుండి, నువ్వు ఎప్పటి నుండి పాపంలో ఉన్నా, ఎప్పటి నుండి నువ్వు బంధకాలలో ఉన్నా, ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ఆయన హస్తాలు చాపబడి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ప్రభు వైపు చూడగలుగుతారో, ఆయన మన కొరకు చనిపోయారు అని విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ సిద్ధంగా ఉంది ప్రియులరా. ఈరోజు రక్షించబడవలసిన మీరు ప్రభు వైపు చూడగలిగితే ఆయన 3 దశల్లో ఉన్న రక్షణ మీకు ఇచ్చి మిమ్మల్ని రక్షించి ఆయన పరలోకానికి తీసుకువెళతారు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ వార్తావానం ద్వారా రక్షణ గురించి ప్రభువా ఆయా అమూల్యమైన సత్యాలు మాకు తెలియజేశారు ప్రియులరా. రక్షణ అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, ఈ రక్షణ ఎన్ని దశల్లో ఉంటుంది, ఎలా వస్తుంది అనేది అన్ని విషయాలు కూడా మాతో కూలంకషంగా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మా ప్రియులు ఎంతమంది అయితే బహుకాలము నుండి పాపంలో ఉండారో, శాపంలో ఉండారో, భయంకరమైన వ్యసనాల్లో ఉన్నారో ప్రభువా, వారికి రక్షణ కలగజేసి, విడుదల కలగజేసి నీ బిడ్డలుగా వారిని స్వీకరించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ వాక్యమిని ఎవరైతే నీ దగ్గరికి చేరారో ప్రభువా, నీకు వందనాలు. వారిలో నీ ఆత్మ నుంచి ప్రభువా ఈ పాపపు శిక్ష నుండి, పాపపు శక్తి నుండి, పాపపు ఉనికి నుండి వాళ్ళని రక్షించి పరమకు చేర్చే కృపను మా అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకుని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కొండలు లోయలు ఎదురైనా చడియలు యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. కొండలు లోయలు ఎదురైనా చడియలు యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణా